ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్. తాడిగడప మున్సిపాలిటీ పెద్దపులిపాక నూతన సబ్స్టేషన్ల శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలతో పాటు పీఎం సూర్యాగర్ ఉచిత విద్యుత్ పథకం పనులను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే బోడి ప్రసాద్, ఏపీసీపీ డీసీఎల్ చైర్మన్ పి పుల్లారెడ్డి ప్రారంభించారు. ముందుగా మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే బోడి ప్రసాద్ యనమలకుదురులోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా, లో వోల్టేజ్ సమస్యలు తలెత్తకుండా ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందించడమే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 200 కోట్ల రూపాయల వ్యయంతో 33/11 kV సామర్థ్యం గల 200 నూతన సబ్స్టేషన్లు నిర్మిస్తున్నారు. ప్రతి సబ్స్టేషన్ నిర్మాణానికి సుమారు 3.5 కోట్ల రూపాయల నుంచి 4 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. సోలార్ కనెక్షన్ల ప్రక్రియను ఆగస్టు చివరికల్లా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు. పనుల్లో జాప్యం వహిస్తున్న కాంట్రాక్టర్ల ఒప్పందాలను రద్దు చేసి కొత్త వారికి పనులు అప్పగిస్తామని హెచ్చరించారు. పెద్ద పులిపాకలో 33/11 kV సబ్స్టేషన్ ఇవాళ ప్రారంభించడం జరిగింది. దాదాపు 4.5 కోట్ల రూపాయలతో ఈ సబ్స్టేషన్ కట్టడం జరిగింది. అదే యలమలకూరు అక్కడ 33/11 kV సబ్స్టేషన్ ఒకటి శంకుస్థాపన చేశాం. ఒక 3 నెలల లోపలే కట్టి చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేస్తాం. ఇదొకటి. ఇందాక ఆర్డీఎస్ఎస్ కార్యక్రమం కూడా ఒకటి చేయాలి. ఇక్కడ 8 ఫీడర్లు అయిపోయినాయి, ఇంకొక 7 ఫీడర్లు చేయాలి. తొందరగా పని చేయించమని చెప్తున్నాను. పని చేపిస్తే కనుక గ్రామానికి 24 గంటలు, వ్యవసాయానికి 9 గంటలు ఇబ్బంది లేకుండా కరెంట్ వస్తుంది. అది కూడా చాలా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి రాష్ట్రం మొత్తం కూడా చేస్తాం. దాదాపు 7-8 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్నాం ఈ కార్యక్రమం. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ వ్యవసాయం ఉన్న చోట ఈ కార్యక్రమం జరుగుతుంది అనమాట. పోల్స్ మార్చడం కానీ, కొత్త కండక్ట్ రేటింగ్ కానీ అన్నీ కూడా ఈ ప్రోగ్రాం ద్వారా చేస్తా ఉన్నాం. అదేవిధంగా సూర్యగారు దాదాపు 6 లక్షలు కనెక్షన్స్ ఇస్తున్నాం. సూర్యగారు నాకు తెలిసి ఈ దేశంలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లు కరెంటు కలుచుకునే వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటి మీదే సోలార్ 2 కిలోవాట్లు పెట్టేసి వాళ్ళ ఇంటి మీదే తయారు చేసుకునేటట్టు పవర్ బాగా స్లోగా ఉంది, బాగా స్పీడ్ చేపించాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ చేస్తున్నాడు. ఎందుకంటే 1 కోటి కనెక్షన్స్ ఇచ్చారు దేశం మొత్తం మీద. ముఖ్యమంత్రి గారి టార్గెట్ ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలోనే మనం 20 లక్షల కనెక్షన్స్ కంప్లీట్ చేయాలి. పగలపూట వచ్చే సన్లైట్ తోటి మనం ఇంటి మీదే విద్యుత్ ఉత్పత్తి తయారు చేసుకొని మనం వాడుకుంటే కనుక ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం. ఎందుకంటే అది ఇమీడియట్గా చేయాలి. కొందేమైనా పర్సనల్గా సొంతంగా 3 కిలోవాట్లు పెట్టుకున్న వాళ్ళకి ఏమైనా కేంద్ర గవర్నమెంట్ 78,000 సబ్సిడీ డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చేస్తుంది. మనం ఏమైనా 2 కిలోవాట్లకి 100% మనమే చేస్తున్నాం. మన డిస్కమ్ కేంద్ర గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ మనం చేస్తున్నాం. ఇప్పుడు బీసీలు కూడా తొందరలోనే బీసీస్ ఎవరైతే ఉన్నారో రాష్ట్రం మొత్తం కూడా దాదాపు 9 లక్షల కనెక్షన్లు ఉన్నట్టుండే 10 లక్షల కనెక్షన్స్ ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే ఇచ్చామో బీసీలకు కూడా కేంద్ర గవర్నమెంట్ ఇచ్చే 78,000 2 కిలోవాట్లకు 60,000తో పాటు మనం ఒక 20,000 కలిపి చేయాలనేదే ఈ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అది పిలిచే లోపల, టెండర్ పిలిచే లోపల ఈ 6 లక్షల కనెక్షన్స్ కూడా ఎమ్మడబడి చేపిమంటున్నాం. అన్ని కంపెనీలతో మాట్లాడి పిలిచి అన్ని కూడా చేపిమంటున్నాము. అది కాకుండా మన కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి 6,000 కనెక్షన్స్ ఉన్నాయి. ఇందాక మన ఎమ్మెల్యే గారికి చెప్పాం, తొందరలోనే వాళ్ళతో రివ్యూ మీటింగ్ పెట్టుకుని వాళ్ళ సాయంత్రం పెట్టుకుని ఇమీడియట్గా నేను తొందరగా చేపిస్తానని చెప్పారు. చేపిస్తే కనుక మిగతా ఏమైనా బ్యాలెన్స్ ఉన్నా మనం కూడా వాళ్ళకు కూడా ఇవ్వచ్చు, మిగతా వాళ్ళకు కూడా. ఇవన్నీ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. దాదాపు ఇట్లాంటి సబ్స్టేషన్స్ 200 కడుతున్నాం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. 200 అంటే దాదాపు 8 నుంచి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. గత 5 సంవత్సరాల్లో సబ్స్టేషన్స్ కట్టకుండా పవర్ వ్యవస్థని బయట నుంచి కరెంటు కొని, అధిక రేట్ల మీద కరెంటు కొని దాదాపు 9-10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది. ముఖ్యమంత్రి గారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో బయట నుంచి పవర్ కొనడానికి లేదు, మనకున్న ఉత్పత్తి చేసే సామర్థ్యం మనకుంది కాబట్టి మనమే ఉత్పత్తి చేసుకోవాలి, కరెంటు నాణ్యమైన కరెంటు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఉత్పత్తి పెంచాము. దాంతోపాటు సబ్స్టేషన్స్ నిర్మాణం పెంచాము. అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఎక్కడ లో వోల్టేజ్ ఉన్నా సరే అక్కడ సబ్స్టేషన్ నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మన కాన్స్టిట్యున్సీలో 4 చోట్ల వోల్టేజ్ కొద్దిగా ఇబ్బంది ఉందని చెప్పారు. మొదటి విడతలో 2 చోట్ల, రెండో విడతలో 2 చోట్ల సబ్స్టేషన్స్ ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తా ఉన్నాను. ఎమ్మెల్యే గారు చాలాసార్లు అడిగాడు. ఇందా కారులో వస్తా కూడా కొత్త ఆటోనగర్ ఏరియాలో ఒక 132 kV సబ్స్టేషన్ కట్టాలన్నారు. కారులో వచ్చేటప్పుడే ఆ సైట్ గురించి డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. తొందరలోనే ఆ సైట్ లీజుకి ఇవ్వగానే ఇమీడియట్గా టెండర్ పిలిపించి అక్కడ కూడా సబ్స్టేషన్ నిర్మిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాము.
ఇవన్నీ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ 2 సంవత్సరాల్లోనే ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో కార్యక్రమాలు. ట్రాన్స్కో సబ్స్టేషన్స్ 132, 220, 400 kV సబ్స్టేషన్స్ అయితే మనం 2014లో చంద్రబాబు గారు అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు వేసిన సబ్స్టేషన్స్ కూడా ఇంతవరకు పూర్తి చేయకుండా మెదలకుండా నిర్వీర్యం చేశారు వ్యవస్థను అంతా పోయిన 5 సంవత్సరాలు. ఇప్పుడు ఆ సబ్స్టేషన్స్ కూడా మళ్ళీ లైన్లో పెట్టి ఇప్పుడు అన్ని వరుసన ఓపెన్ చేసుకుంటూ వస్తున్నాం. మన ఈ మధ్య మన ఎయిర్పోర్ట్ దగ్గర ఒక సబ్స్టేషన్ దాదాపు 22 కోట్ల రూపాయలతో ఆ సబ్స్టేషన్ నిర్మించడం జరిగింది. ఏలూరులో చేశాము, గన్నవరంలో చేశాము, అట్లానే ఇక్కడ మన కాజా దగ్గర తొందరలోనే ఓపెన్ చేయబోతున్నాం. ఇట్లా సబ్స్టేషన్స్ అన్నీ కూడా 132 కానీ 220 కానీ ట్రాన్స్ఫర్ సబ్స్టేషన్స్ కూడా నిర్మాణ దశగా పనిచేస్తాం. ఈ కార్యక్రమాలు అన్నీ కూడా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే గారు అయితే ప్రతి వారానికి ఓ రోజు కరెంటు సంబంధించిన సమస్యలు ఏదైనా సరే మాకు పంపిస్తూ ఉంటాడు. మేము కూడా తక్షణమే చేస్తూ ఉంటాము. అట్లానే ఏది అడిగినా సరే ఈ పెనమలూరు కాన్స్టిట్యున్సీకి ప్రయారిటీగా పెట్టుకొని అన్నీ తప్పకుండా చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే గారితో కలిసి ఒక సబ్స్టేషన్ శంకుస్థాపన, ఒక సబ్స్టేషన్ ప్రారంభించుకోవడం జరిగింది. దాంతోపాటు సూర్య గారు ఒక కాలనీకి వెళ్ళాము, దాదాపు 80 కనెక్షన్స్ ఇస్తున్నాం. ఆ కాలనీలో ఒక 4 ఇవాళ సింగరైజ్ చేశాము. మిగతా అన్ని కూడా రాబోయే వారం రోజుల్లో మొత్తం కూడా కంప్లీట్ చేయమన్నాం. ఈ కాన్స్టిట్యున్సీలో సూర్య గారి ద్వారా 6 లక్షల మందికి 6 లక్షల కనెక్షన్స్ ఇళ్ళకి ఇస్తున్నాము. రాష్ట్రం మొత్తం మీద 6 లక్షల కనెక్షన్స్ ఇస్తా ఉన్నాం. అవి కూడా తొందరగా ఆగస్టు చివరికల్లా కంప్లీట్ చేయమని ముఖ్యమంత్రి గారు పదే ఆదేశిస్తున్నారు. అందుకని మన డిస్కమ్స్ వాళ్ళందరితో కూడా మాట్లాడి స్పీడ్గా చేసి కంప్లీట్ చేయమని చెప్తా ఉన్నాం. అట్లనే ఈ కాన్స్టిట్యున్సీలో ఎక్కడైతే లో వోల్టేజ్ ఉందో అక్కడ అన్ని చోట్ల కూడా సబ్స్టేషన్స్ నిర్మాణం కానీ సూర్య గారు కానీ ఆర్డీఎస్ఎస్ ద్వారా కార్యక్రమం ద్వారా ఇక్కడ ఏమేం చేయాలో అది దాదాపు ఇందాక ఎమ్మెల్యే గారు అడిగారు. 20 గ్రామాల్లో సింగిల్ ఫేస్ ఉందంటున్నారు, వాటిని 3 ఫేస్ కింద చేయమంటున్నారు. ఇందాక సీఎండీ గారితో కూడా మాట్లాడాను, ఐడెంటిఫై చేయమన్నాం, వాటిని ఇమీడియట్గా చేస్తాం. అదేవిధంగా 5000 పాపులేషన్ దాటిన ఏరియాల్లో కూడా దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి స్తంభాలు మార్చడం కానీ, లో వోల్టేజ్ సమస్యలు అధిగమించడం కానీ, 3 ఫేస్ సప్లై ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా ఈ పెనమలూరు కాన్స్టిట్యున్సీలో చేయడం జరిగిందనమాట. ఎందుకంటే రోజు ఈ ఏరియా మొత్తం డెవలప్ అవుతుంది, జనం ఎక్కువ ఉంటా ఉన్నారు, ప్రజలు అపార్ట్మెంట్ల కల్చర్ కానీ ఉద్యోగస్తులు కానీ ఎక్కువ నివాసం ఉంటున్నారు కాబట్టి పవర్ డిమాండ్ ఎక్కువగా ఉంది ఇక్కడ. అందుకని ఎమ్మెల్యే గారు రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదు, కరెంట్ లేదనే ఇబ్బందితోటి జనం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఎప్పుడు మానిటర్ చేస్తుంటారు. ఇంకా 2-3 చోట్ల సబ్స్టేషన్స్ నిర్మాణం చేయాలని అడిగారు. స్థలం చూడమని చెప్పాము. స్థలం చూడంగానే ఇమీడియట్గా మన సీఎండీ గారు డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. ఇమీడియట్గా ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసి ఎక్కడ కూడా లో వోల్టేజ్ రాకూడదు, క్వాలిటీ పవర్ ఇవ్వాలనేదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఆ దశగా ఈ ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వంగా ఎన్ని చేపడుతున్నారు, ఎన్ని కోట్లు ఖర్చు చేస్తుంది దీనికోసం? దాదాపు నీకు 33/11 kVలు అయితే 200 సబ్స్టేషన్స్ కడుతున్నాం. ఒక్కోటి 3.5 నుంచి 4 కోట్ల రూపాయలు ఉంటుంది. అన్ని డిస్కమ్స్లో చేపడతా ఉన్నాం, అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా. ఇందాక మా సీఎండీ గారు చెప్పారు, ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఒక్కొక్క సబ్స్టేషన్ ఇప్పుడు పిలిచాం, ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా పిలిచాం మన CPDSL కింద. అట్లా మళ్ళీ ఎక్కడైతే లోడ్ ఉందో లోడును బట్టి మనం తీసుకుంటా ఉంటాం అనమాట. అదొకటి చేస్తున్నాం. ట్రాన్స్కో సబ్స్టేషన్స్ నిర్మాణం చేస్తున్నాం, ట్రాన్స్కో లైన్స్ నిర్మాణం చేస్తున్నాం. సూర్య గారి ద్వారా చాలా పెద్ద ఎత్తున SC ST ఇళ్ళకే కాకుండా రెగ్యులర్గా హౌస్ హోల్డర్స్ కానీ బీసీలకు కానీ ఇవ్వబోతున్నాము. అవి కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. 50,000 దాకా ఇప్పటికి రెగ్యులర్ చేసాము. ఇట్లా RDSS ద్వారా చేస్తున్నాము. నెమ్మదిగా ఉండే అదే చెప్తున్నాము. ఇంకా ఫాస్ట్ చేయాలి. మనకి టార్గెట్ 3 నెలలు, ఇప్పటికి 3 నెలలు దాటిపోయిన టార్గెట్. ఇవాళ సీఎండీ గారు అందరితో మాట్లాడమన్నాను. కాంట్రాక్టర్లు కొద్దిగా స్పీడ్గా చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఒత్తిడి చేయమని చెప్పి స్పీడ్గా చేయమని చెప్పి ఎవరైతే చేయలేదో వాళ్ళు క్యాన్సిల్ చేసేసి మళ్ళీ కొత్త వాళ్ళకి ఇవ్వమని చెప్తున్నాం. దాంట్లో ఉపేక్షించే పని లేదు, స్పీడ్గా చేయమని చెప్పాము. అందరూ SC గారికి కూడా చెప్పాను, అందరు ఎమ్మెల్యేస్ దగ్గరికి ఏ కాన్స్టిట్యున్సీలో ఎన్ని కనెక్షన్స్ ఇచ్చాము అవన్నీ కూడా ఎమ్మెల్యేస్కి తెలియజేయమన్నాం. ఏ ఊరికి ఎన్ని ఇచ్చాము కొద్దిగా వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకొని ఇంకా స్పీడ్గా ముందుకెళ్ళమని చెప్తున్నాం. చేస్తున్నాం, ఆ దశగా పని చేస్తున్నాం. మనం మీరు చూసి ఉంటారు పత్రికల్లో కూడా 980 కోట్ల రూపాయలు దాదాపు ఆదాయం ఉంది. అవన్నీ కూడా ప్రజల మీద భారం పడకుండా తగ్గించుకుంటే వెళ్ళే కార్యక్రమం చేస్తున్నాం. డిస్కమ్స్ కానీ ట్రాన్స్కో కానీ జెన్కో కానీ మన సిస్టమ్స్ అన్నీ కానీ, ఎందుకంటే విద్యుత్ వినియోగం రోజుకి పెరుగుతుంది. తగ్గట్టుగా మనం స్ట్రెంథెన్ చేయాలి సిస్టమ్, లైన్స్ పెంచాలి, పవర్ జనరేషన్ పెంచుకోవాలి. చూస్తూ ఉంటాం కదా ఇప్పుడు ఏసీలు మొన్న ఈ సమ్మర్లో ఇవాళ ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత కూడా 200 మిలియన్ యూనిట్స్ పైన రోజుకి పవర్ కన్జ్యూమ్ అవుతుంది, కాలుతుంది. ప్రజల వాడకం పెరిగిపోతుంది. ఇప్పుడు నిన్న ఇవాళ వాతావరణం బాగుండేది కొద్ది తగ్గింది. మన దగ్గర కెపాసిటీ 240 ఉంటే 280 మిలియన్ యూనిట్స్ పవర్ కాలుతుంది. మనం దాదాపు మన జనరేషన్తో పాటు బయట నుంచి కొంత కొనుగోలు చేయడం కానీ ఇవన్నీ చేసుకుంటా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది జరగకుండా ముందుకెళ్తాం.